కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కదా. ప్రభుత్వం పనితీరు పథకాల విషయానికి వస్తే మీరేమన్నా? పథకాలకు వచ్చేసరికి గవర్నమెంట్ వచ్చే పథకాలు తీసి పక్కన పెట్టండి. కార్యకర్త అనేవాడికి పనిచేసిన వాడికి న్యాయం అనేది లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనే కార్యకర్త అనేవాడు జెండాలు మోయటం వరకు వాడికి ఎటువంటి మేలు చూకూరటం అనేది జరగట్లా. స్ట్రైట్ ఫార్వర్డ్ ఐటీడీపీ ఆర్ఎస్ నేను కార్యకర్తలకు భరోసా ఇవ్వాలంటారా? అది వాళ్ళు చెప్పుకుంటానే సరిపోతుంది. నాయకులు కార్యకర్త దగ్గరికి వచ్చేసరికి అవన్నీ పనిచేయట్లేదు. కూటమి టీడీపీ ప్రభుత్వం అంటేనే కార్యకర్తలకి వెన్నుంటి నడిపించేది. అలాంటిది మీరు భరోసా లేదంటారు? లేదు, భరోసా లేదు. గతంలో ఎలా ఉండేది? 14 ఆ టైంలో టీడీపీ గతంలో అయినా అప్పుడు నాకు అంత అవగాహన లేదు. పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు టీడీపీలో అనేది కార్యకర్తలకి సరిగ్గా పట్టించుకోరు అని అనేవాళ్ళు. అయినా కానీ మేము టీడీపీలోనే కొనసాగుతున్నాను నేను ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు తెలిసింది మనకి కార్యకర్త అనేది జెండా మోయటం వరకేనా, ఏదన్నా మనకు అవసరం వస్తే మనకి ఉపయోగపడదు అని. ఈ కార్యకర్తలనే కాపాడుకునే దాన్ని బట్టే ఉండిద్ది టీడీపీ గవర్నమెంట్ అనేది. ఈ కార్యకర్తలను ఇప్పుడు ఇంతమందిలాగా మబ్బి పెట్టి మళ్ళీ అదే ప్రాసెస్లో మళ్ళీ ఇప్పుడు నడిచింది అనుకో, ఈసారి 10 ఏళ్ళు రాదు. జగన్మోహన్ రెడ్డి అనపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముఖ్యమంత్రిగా. కార్యకర్తలు మెయిన్. కార్యకర్త లేకపోతే మీకు నాయకులు నుంచి వస్తారు, ఎమ్మెల్యేల నుంచి వస్తారు, ముఖ్యమంత్రుల నుంచి వస్తారు. కార్యకర్తనే మెయింటైన్ చేయాలిగా. కార్యకర్తనే వాడికి ఏముంది? భరోసా ఏముంది? భరోసా లేదుగా. మనకి అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు అంటున్నమాట. మీరేమన్నా? అమరావతి కడితేనే మంచిది కదా, హ్యాపీ దాని విషయంలో. అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. అప్పుడు లైఫ్ బాగానే ఉంటుంది. సీఎం గారు కూడా అదే అంటున్నారు. ఈ అమరావతి కనుక పూర్తయితే మన పిల్లలు ఎక్కడే ఉద్యోగాలు వస్తాయి, బయట దేశాలకు వెళ్లకుండా ఎక్కడే పనులు చేసుకుంటారని చెప్పేసి. మంచిదే కదా ఇది. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది పనితీరు కానీ ఆహారశైలి కానీ ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాగానే ఉంది, 100%. ఎలా ఉందన్న మాట తీరు, వ్యవహార శైలి ఎలా ఉంది? బాగానే మాట్లాడుతున్నారు. అన్న మాట ప్రకారం బాగానే పనులు చేపిస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో గ్రామాల్లోకి వెళ్తున్నారు, రోడ్ల సమస్యలు తీరుస్తున్నారు. అవును, అధికారంలో వచ్చిన పాపం ఆయన అన్న మాట ప్రకారం ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. నెల పెన్షన్లు ఇవ్వడానికి పెన్షన్లు ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. నిన్న కాక మొన్న అరకులో కూడా వాళ్ళ బాబుకి బాగా పోయినా కానీ వెళ్ళకుండానే అన్న మాట ప్రకారం ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని తర్వాత ఏ ఊరు సింగపూర్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన ఎక్కడా కూడా ప్రారంభంలో కొన్ని సినిమా డైలాగులతో అలా ప్రసంగాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇప్పుడున్న రాజకీయ ప్రసంగాల్లో చాలా వరకు మార్పు వచ్చింది. తర్వాత ఆయన ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర వహించి కూటమి ప్రభుత్వ అభివృద్ధితో పాటు ప్రజలకి అన్ని రకాలుగా అండగా జనసేన నాయకులు కూడా వాళ్ళ ప్రవర్తన బాగుంది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పల్లెల్లోకి గ్రామాల్లోకి వెళ్తున్నారు, రోడ్డు సమస్యలు తీరుస్తున్నారు. గతంలో లేని రోడ్లు కూడా వేయిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా గ్రామాల్లో ప్రజలు హర్ష వ్యతిరేకాలు చేయటం జరిగింది. చాలా పల్లెల్లో పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పాటు పంచాయతీలకి ఆర్థిక పుష్టి ఉండాలని బాగా తపన పడుతున్నటువంటి మంత్రుల్లో పంచాయతీరాజ్ మంత్రి శాఖ నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహత చూపిస్తూ పల్లెల్ని గ్రామాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు సాయశక్తిలా కృషి చేస్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడాలి? దాని మీద మనం కామెంట్ చేయడం అంత పద్ధతిగా ఉండదు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటం తప్పని నా ఉద్దేశం. ఓకే, జమిలీ ఎన్నికలు త్వరగా వస్తే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. మీరేమంటారు? లేదు, జమిలీ ఎలక్షన్లు మంచివే, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలకి ఎన్నికలు ఒక్కొక్క రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి జమిలీ ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బాగా కసరత్తు చేసి తీసుకోవాలన్నది నా ఉద్దేశం. జమిలీ ఎలక్షన్లకి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నా అభిప్రాయం 2029లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకే వస్తుందని నేను అనుకుంటున్నాను.
ఎందుచేతనంటే ఈ సంవత్సరం లోపు 10 నెలలు 12 నెలల లోపే కూటమి ప్రభుత్వం విప్లవ రాజధాని అభివృద్ధితో పాటు పోలవరం మీద కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఎక్కువ నిధులను కేటాయిస్తూ పోలవరం తక్కువ టైములో జాతికి అంకితం చేయాలని మోడీ ప్రభుత్వం చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండటం మూలాన మన అవసరాలు కేంద్ర సహకారంతో ముందుకు తీసుకుపోతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి నా ఉద్దేశం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇంకో 5 ఏళ్ళు వస్తుందని నా ఉద్దేశం. దానికి కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, కానీ పథకాలు ఇస్తానన్నీ ఇంకా ఇవ్వాల. కొన్ని అమలు చేశారు, కొన్ని ఇంకా అమలు అవ్వాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసేది గ్యాప్ అనేది వస్తుంది కదా, ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? రావచ్చు, రాకపోవచ్చు. ఇస్తే అందరు మంచి అంటారు, ఈ లేదనుకో వ్యతిరేకత వచ్చింది. ఎవరికైనా పెడతానంటే ఆశ, కొడతానంటే భయమే కదా. అది రేపు పిల్లలకు చూసుకుంటే తల్లికి వందనం మే మాసంలో వేస్తామంటున్నారు, రైతులకు సంబంధించి జూన్ మాసంలో రైతు భరోసా వేస్తామంటున్నారు. ఎలా ఇప్పుడు వరకు అయితే వేయలేదని అందరూ పెదవి ఇరుస్తున్నారు, వేస్తే అందరూ సంతోషపడతారు. రైతు భరోసా డబ్బులు మాత్రం వేయలేదు, అమ్మఒడి లేదు, తర్వాత స్త్రీలకింతని ఈ స్త్రీలకు 1000 రూపాయలని అన్నారు కదా, అది లేదు. అవన్నీ వేస్తే ఇంకా పరిపాలన బాగుంటుంది. అయితే చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉందని చెప్పేసి సీఎం గారు అంటారు. సరే, ఈ పథకాలను ఎత్తేసినా బాధ లేదు. ఆ రోడ్లు వేసారు, ఆ డబ్బులు కూడా ఇస్తే ఆటో వాళ్ళకి, రైతులకి, అమ్మఒడి, తల్లికి వందనం ఇస్తే బాగుంటుంది. జనం నమ్మకంగా చెప్పారు కదా, జనం ఇస్తారంటే ఎవరికైనా ఆశగా అవి కూడా ఇస్తే కొద్దిగా పథకాలు తగ్గించి రోడ్లు వేస్తే బాగుంటుంది. ఇంకా చాలా రోడ్లు వేయాలి, రోడ్లు వేస్తే మెయిన్ రోడ్లు వస్తే జనం చక్కగా వెళ్తారు, బళ్ళు బాగుంటాయి, ఇబ్బంది ఉండదు, డెవలప్మెంట్ అయింది. రోడ్లు నీరు విద్యుత్తు చదువు ఇవే జనం కావాల్సింది, అవన్నీ బాగా చేస్తే బాగుంటుంది. గతంలో ఎలా ఉండేది రోడ్ల పరిస్థితి ఎలా ఉండేది? రోడ్లు గతంలో కన్నా రోడ్లు పర్లా, ఇప్పుడు పర్లా. రోడ్లు చాలా బాగున్నాయి, చక్కగా వేస్తున్నారు, గుంటలు పుడుతున్నారు, చాలా వరకు బెటర్. అది మే మాసంలో పిల్లలకి తల్లికి వందనము, జూన్ మాసంలో రైతు భరోసా వేస్తామంటున్నారు, మీరేమంటారు? అసలు ఈ పథకాల కన్నా డెవలప్మెంట్ చేయడం రైట్ అండి. కంపెనీలో వేస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ పథకాలు పెట్టి జనాన్ని పాడు చేయటమే, జనాన్ని ఇబ్బంది పెడతాయి. పని చేయకుండా కష్టపడి సంపాదించుకుని పిల్లలు తెచ్చుకుంటారు ఎవరైనా. అసలు ఈ పథకాలు ఎందుకు? గత ప్రభుత్వం పథకాలు అలవాటు చేశారు కదా, మరి ప్రజలు జనాలను సోమరపోతం చేయడమే. డెవలప్ చేయాలా, కంపెనీలు రావాలా, రోడ్లు వేయాలా, రోడ్లు కరెంటు నీరు అన్నీ ఇవ్వాలా. అప్పుడు కంపెనీలు వస్తాయి, 10 మంది పోతారు, ఉద్యోగాలు వస్తాయి. చదివించాలా, చదువులు మంచి గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేయాలా. అవి కానీ ఈ పథకాలు ఏంటండి, ఇలా అందరూ కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ ప్రతి ఒక్కరు సంపాదిస్తారు డబ్బులు. అవి ఆడ మనిషి పనికి వెళ్ళినా 1000 రూపాయలు సంపాదించే రోజుకి. ఎందుకు ఈ పథకాలు చెప్పండి? జనాన్ని చెడగొడుతుంది చెప్తే.